అస్మద్గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టహర చతుర్థి 17వ తారీఖా 18వ తారీఖా అన్న మీమాంస. చాలామంది 17వ తారీఖే చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి మామూలుగా అయితే ఫాల్గుణ మాసంలోనే కాదు, ఏ మాసంలోనైనా పౌర్ణమి తర్వాత వచ్చే 4వ తిథిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ ఫాల్గుణ మాసంలో కూడా 17వ తారీఖున సంకష్టహర చతుర్థి వచ్చింది అని అంటున్నారు పండితులు. కానీ ఇక్కడ అదే తిథి మంగళవారం కూడా కంటిన్యూ అవుతోంది. మరి ఏ రోజు చేసుకోవాలి? అసలు ఈ రోజున గనక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్ళు మాత్రం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, తలస్నానం చేయాలి. ఈ పూజని కొంతమంది వాళ్ళ శక్తిని అనుసరించి 3, 11, 21 చవితులు చేసుకుంటే అప్పుడు చాలా ఎక్కువ శ్రేయోదాయకం అని చెప్తారు. ముఖ్యంగా చంద్రుడికి, ఈ గణపతికి మధ్య ఉన్నటువంటి ఒక రకమైన అనుబంధం కూడా. అంటే చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. మరి సంకష్టహర చతుర్థి, సంకట చవితి అలా కూడా అంటారు. సామాన్యంగా తదియతో కూడిన చవితినే సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము అని పండితులు అంటారు. అది ప్రదోష సమయంలో చవితి ఉండి తీరాలి. మరి 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం అన్నది సాధారణంగా జరగదు. కానీ ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా మనం చేసుకోవాలి. అంతేగాని 17వ తేదీ చేసుకోకూడదు. ఒకవేళ మంగళవారం మీకు కుదరకపోతే అప్పుడు సోమవారం మీరు సంకష్టహర చవితిగా చేసుకోండి. అసలు చేయని దానికంటే సోమవారం తదితో కూడిన చవితిగా ఉంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి పండితులు రెండవ రోజే సంకష్టహర చతుర్థి. ఎందుకంటే మంగళవారం నాడు వచ్చింది కాబట్టి ఈసారి అంగారక చతుర్థిగా ప్రసిద్ధి. అంగారక చవితికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఉదయమే స్నానం చేసి, స్నానాంతరము గణపతిని పూజించి, ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ గానీ, లేకపోతే తెల్ల ముక్క ఏదన్నా ఉంటే దాన్నే పసుపులో ముంచి ఆరబెట్టుకున్నటువంటి క్లాత్ గానీ ఉంటే, దానికి చక్కగా ఆహ్, న నలు చదరంగా తీసుకోండి. కాటన్ గుడ్డ తీసుకుని గణపతి ముందు పెట్టి, దానికి పసుపు పెట్టి, కుంకుమ కూడా పెట్టి, స్వామివారిని తలచుకుని, మనసులో ఉన్నటువంటి కోరికను మనసారా స్వామికి తెలిపి 3 గుప్పెళ్ళు బియ్యాన్ని అందులో పొయ్యాలి. తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణ. ఆ దక్షిణ కూడా మీకు తోచిన దక్షిణ. రూ. 11, రూ. 21, ఇంకా ఎక్కువ మీ ఇష్టం. తమలపాకులను అందులో పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకుని మూట కట్టేయాలి. ఈ ముడుపుని స్వామి ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, టెంకాయ లేకపోతే కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టి, పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టి, అప్పుడు సాయంకాలం ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ కూడా 3 లేదా 11 లేకపోతే 21 సార్లు మీ ఇష్టం ప్రదక్షిణ చెయ్యాలి. గణపతికి ఇష్టమైనది గరిక కాబట్టి స్వామికి గరిక మాల వెయ్యండి. గరికతో పూజ చెయ్యండి. మీకు స్వామివారి యొక్క సహస్రం వస్తే సహస్రనామ స్తోత్రం చదువుకోండి. సహస్రనామ స్తోత్రం రాకపోతే గణపతి శ్లోకాలు చదువుకోండి. అది కూడా లేకపోతే సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదువుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను చూడండి. ఆ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని 3 సార్లు, 5 సార్లు, 11 సార్లు మీ ఇష్టం వచ్చినన్ని సార్లు చదువుకుంటూ గరికతో పూజ చేయండి. లేకపోతే మనకి షోడశ నామావళి స్తోత్రం ఉంది. షోడశ నామావళిగా కూడా ఉంది. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః అన్నటువంటి షోడశ నామ స్తోత్రాన్ని చదువుకుంటూ గరికతో పూజ చేయండి. లేకపోతే గం గణపతియే నమః వీలైనంత ఎక్కువసేపు గం గణపతియే నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ కూడా గరికతో పూజ చేసుకోవచ్చు. ఎలాగన్నా చెయ్యొచ్చనమాట. కాకపోతే గరికతో పూజ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఎర్రటి పూలతోటి మందారం పూలు ఉంటాయి కదా! ఎర్ర మందారం పువ్వులతో గనక పూజ చేస్తే స్వామికి చాలా ఇష్టం. ఒకవేళ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు ఇంట్లోనే ఒక చోట గణపతిని పెట్టుకుని ఆ గణపతి చుట్టూతా కూడా ప్రదక్షిణ చెయ్యొచ్చు. కానీ పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. మీ ఇంట్లో వేరేగా గణపతి యొక్క పటం ఉంటే ఆ గణపతిని పెట్టుకొని ప్రదక్షిణ చెయ్యండి.
పసుపు గణపతితో గనక మనం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే చాలా శ్రేష్టం. లేకపోతే తెల్ల జిల్లేడు గణపతి పెట్టుకోవచ్చు, పటం పెట్టుకోవచ్చు, మట్టి మూర్తి పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఎలాగైనా పర్వాలేదు, కానీ పసుపు గణపతితో చేస్తే చాలా శ్రేష్టం. అలాగే మనం శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో ఈ వ్రతం చేయాలి. కానీ ఎన్ని టెంకాయలు కొట్టాం, ఎన్ని పూజలు చేసాం, ఎంత గ్రాండ్‌గా చేసాం, ఎంతమందికి మనం వాట్సాప్‌లో పంపాం, అది పక్కన పెట్టేసేయండి. సూర్యాస్తమయం అయ్యాక మళ్ళీ స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయండి. మామూలుగా చిన్న పూజ చేసి మళ్ళీ అప్పటిదాకా సూర్యాస్తమయం అయ్యేదాకా కూడా మీరు ఏది తినకూడదు. ఉపవాసం ఉండాలి. ఉడికించిన పదార్థం తినకూడదు. మీరు కావాలంటే పాలు, పళ్ళు తీసుకోవచ్చు. అంతే తప్పితే ఉడకబెట్టిన పదార్థం తినకూడదు. పచ్చి కాయగూరలు తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థం గానీ, ఉప్పు తగిలిన పదార్థాలు కానీ అస్సలు తినకూడదనమాట. అనుకున్న సమయానికి మీకు ఎన్ని చవితులైతే అవుతాయో అన్ని చవితులు అయ్యే వరకు కూడా ఇలాగే ప్రతి సంకష్టహర చవితి చేసుకోవాలి. చంద్రోదయం అయ్యాక నక్షత్రాలను కూడా చూశాక అప్పుడే చంద్రునికి కూడా ధూపదీప నైవేద్యాలను సమర్పించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే పాలతో కూడా అర్ఘ్యం ఇస్తారు. పాలతో ఇవ్వాలని అక్కర్లేదు, నీళ్లతో ఇచ్చినా కూడా సరిపోతుందన్నమాట. అలా చేస్తే చాలా 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 మంచిది. అప్పుడు ఆ తర్వాత మాత్రమే భోజనం చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ తర్వాత కూడా భోజనం చేయకుండా పలహారం చేస్తారు. కాబట్టి అలా చేసినా కూడా చాలా మంచిది. ఇంకా ఆ రోజంతా కూడా గొడవ పడకూడదు, ఎవరిని తిట్టకూడదు. అలాగే మాంసాహారాలు జోలికి, చెడు జోలికి దేనికి వెళ్ళకూడదు. ఒక నియమంగా ఉండాలన్నమాట. వాళ్ళకి ఇబ్బంది వచ్చినటువంటి ఆ 3 రోజులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో అలాంటివి కలుపుకోకూడదు, దూరంగా ఉండాలి. చాలా నియమంగా గనక చెయ్యాలి. నియమంగా చేస్తేనే మంచి ఫలితాన్ని చూస్తారు మీరు. అలాగే ముడుపుని మాత్రం మీరు ఎన్ని చవితులైతే అనుకుంటారో, ఎన్ని సంకష్టహర చతుర్థులు చేద్దాము అని చెప్పి అనుకుంటారో, అన్నీ పూర్తయ్యాక మాత్రమే ఆ ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి అప్పుడు మీరు కూడా భుజించాలి తప్పితే ఎప్పుడు సంకష్టహర చతుర్థి చేస్తే అప్పుడే పొద్దున్న ముడుపు కట్టేయడం, సాయంకాలం ముడుపు తీయడం కొంతమంది అలా చేస్తారు. అలా చేయకుండా ఉంటేనే మంచిది. సోమవారం సాయంకాలం నుంచి మంగళవారం సాయంకాలం 7 గంటల వరకు కూడా ఉంది కాబట్టి మీరు వీలున్న వాళ్ళు సోమవారం చేసుకున్న మంగళవారం కదపకండి వినాయకుడిని. బుధవారం పొద్దున్న మళ్ళీ లఘు పూజ చేసి స్వామికి మంగళహారతి ఇచ్చి అప్పుడు స్వామివారిని కదుపుదురు గాని, ఉద్యాపన చేద్దురు గాని, ఉద్వాసన చెప్దురు గాని. మొత్తం ప్రాసెస్ అంతా చేయడం కష్టము అని భావించేవారు ఉపవాసం అంతా చేసి దీపారాధన చేసుకుని సంకటనాశన గణేశ స్తోత్రం తక్కువలో తక్కువ 4 సార్లు పఠించండి. 4 సార్లు మించి మీకు ఎన్ని సార్లు పఠిస్తే అంత మంచిది. దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గణపతికి చక్కగా అర్చన చేయించుకుని గరిక కూడా గణపతికి సమర్పించి ఆ గణపతి ఆలయం చుట్టూ గం గణపతియే నమః అన్న మంత్రాన్ని మనసులోనే అనుకుంటూ ప్రదక్షిణ చేయండి. మాకు ఉపవాసం చేయడం కూడా మేము చేయలేమండి అనుకున్న వాళ్ళు గణపతి సంకటనాశన గణేశ స్తోత్రం కానీ, గణపతి యొక్క షోడశ నామావళిని కానీ, గణపతి యొక్క సహస్రనామావళిని కానీ ఏది వీలైతే అది మీరు చదువుకుంటూనే ఉండండి. సంకష్టహర గణపతి పూజ చాలా విశేషమైనది. అందులో కూడా మంగళవారం వచ్చింది కాబట్టి అంగారక చతుర్థి అని కూడా అంటారు. మీరు రుణమోచన అంగారక స్తోత్రం చదువుకున్నా కూడా ఈరోజు విపరీతంగా మనకున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. తప్పనిసరిగా చంద్రుడిని చుక్కల్ని చూశాకనే అర్ఘ్యం ఇవ్వాలన్నమాట చంద్రుడికి. ఆ తర్వాత సంకటాం మాం నివారయ అని వేడుకోండి. అంటే నా సంకటాలన్నీ తొలగించు అని చెప్పి నమస్కరించి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ రోజంతా కూడా గణేశుడిని స్మరిస్తూ కీర్తిస్తూ వీలైతే జాగారం చెయ్యండి. వీలైతే నేల మీద పడుకోండి, భూశయనం చేయండి. అది చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఏదైతే గణపతిని చేశారో ఆ గణపతిని మీకు నిమజ్జన కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఏ పూలు వాడాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మందారం లాంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి
అటువంటి పూలు వాడండి. మరి ఏ మంత్రం జపించాలి అంటే ఇందాక చెప్పాను కదా! గం గణపతయే నమః అన్న మంత్రం కానీ, ఒకవేళ గురువుతో ఉపదేశించబడిన మంత్రం ఏదైనా ఉంటే అది చాలా ఉత్తమం. లేకపోతే గజానన, గజానన, గజానన అన్న నామమంత్రం జపించుకోండి. లేకపోతే షోడశ నామ స్తోత్రం అని చెప్పాను కదా! ఆ స్తోత్రాన్ని జపించుకోండి. నైవేద్యంగా ఏదైనా ఇవ్వచ్చుకోవచ్చు. కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపళ్ళు, పాయసం, నువ్వులు ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టం కాబట్టి అవన్నీ కూడా నైవేద్యం సమర్పించి మీ యథాశక్తి మీకు ఏది ఇవ్వగలిగితే అది స్వామికి ఇవ్వండి. అలాగే మరి ప్రసాదం ఎప్పుడు స్వీకరించాలి అంటే చంద్రోదయం అయ్యాకనే, ఆ చంద్రునికి కూడా అర్ఘ్యం ఇచ్చాకనే, అప్పుడు గణేశునికి నమస్కరించి అప్పుడు ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి. లోకా సమస్త సుఖదా భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.